బ్లౌజ్ అనేది కట్ చేయాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలో ఈ బుక్లో ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్గా ఫుల్ లెంత్ అనేది తీసుకోవాలి, బ్లౌజ్ యొక్క పొడవు అనేది కావాలి. తర్వాత చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. తర్వాత నడుము లూజు వెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. తర్వాత చంక లూజు అంటే ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. సో బ్లౌజ్కి ఏదైతే ముందు నెక్ ఉంటుందో అది తీసుకోవాలి. సో మనం బ్లౌజ్ కటింగ్ అనగానే ఈ 7 పాయింట్లు అనేవి మనకి గుర్తుకు రావాలి, బ్లౌజ్లో నుంచి తీసుకోవాలని చెప్పేసి. ఓకేనా. బ్యాక్ నెక్ అనేది డైరెక్ట్ మనం లైనింగ్ మీద పెట్టేసుకొని తీసేసుకుంటాం. ఓకేనా. ఈ 7 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్నీ ఆది బ్లౌజుల నుంచి తీసుకోవాలని. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ యొక్క పొడవు అనేది కొలుచుకుందాం. టేపు మిడిల్లో పెట్టేసి ఏదైతే బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుందో ఆ డాట్ వరకు కొలుచుకోవాలి. టేప్ పెట్టేసి కొంచెం స్టిఫ్గా పట్టుకోండి, లూజ్గా పట్టుకోకండి, మరి లాగకండి. కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.1, 14 మీద ఒక గీత ఉంది, దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు హుక్స్ పట్టి నుంచి టేప్ పెట్టేసి నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. ఓకేనా. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నడుము లూజ్ అనేది. సో హుక్స్ పట్టి నుంచి కొలిచాం కదా, కాజా పట్టి కొలవకూడదు. కాజా పట్టి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే కొలవాలి. ఓకేనా. 30.5 అనేది వచ్చేసింది. ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి నేను 31 అని రాసుకుంటున్నాను. కొంచెం లూజ్ పెట్టమని చెప్పారు కస్టమర్, అందుకే 31 అనేది నడుము లూజు. ఇప్పుడు చూడండి, చంక లూజ్ అనేది తీద్దాం. సో ఇలా వెనక్కి తిప్పేసుకోండి. మనం హ్యాండ్ ఏదైతే అతుకుతామో దాని కుట్టు అనేది కనిపిస్తుంది కదా చంక దగ్గర, దాని చుట్టూ కూడా టేప్ పెట్టాలి. ఆ కుట్టు ఏదైతే ఉందో దాని చుట్టూ టేప్ పెట్టి ఆ లాస్ట్ కుట్టు వరకు కొలిస్తే మనకి చంక లూజ్ అనేది వచ్చేస్తుంది. 8.5 ఉంది ఈ ఆది బ్లౌజ్కి చంక లూజ్ అనేది. సో ఎవరికైనా ఇలాగే కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి. ఓకేనా. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలో చూద్దాం. సో బ్యాక్ కప్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోవాలి. కప్పు లెంత్ అనేది అటు సైడ్ ఒక మార్కింగ్ అండ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, కప్పు లెంత్ ఎంతైతే ఉందో. ఓకేనా. ఇది డైరెక్ట్ మనము లైనింగ్ మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. సో ఇలా మనం నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ హుక్ అనేది ఒకటి పెట్టేసుకోండి, మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి నెక్ లెంత్ అనేది. సో నెక్ వెడల్పు కూడా ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి, ఎక్కువ వెడల్పు పెట్టకూడదు, తగ్గించి పెట్టకూడదు. ఒక హుక్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా స్కేల్ పెట్టేసుకొని మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి నెక్ లెంత్ ఎంతవరకు ఎండ్ అయిందో. ఈ బ్లౌజ్కి 7 మీద 2 గీతలు ఉంది నెక్ లెంత్ అనేది. ఓకేనా. నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పిన వాళ్ళు కొంచెం తగ్గించమని చెప్పారు, నెక్ కొంచెం డీప్గా ఉంది తగ్గించమన్నారు. సో నేను 6.5 అనేది నెక్ లెంత్ పెట్టుకుంటున్నాను, అలా తగ్గించి పెట్టుకుంటున్నాను. మీకు మీరైతే కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. ఓకేనా, నేను చూపించినట్టు. సో నేను 6.5 ఇంచులు అనేది తీసుకున్నాను ఫ్రంట్ నెక్ అనేది. సో ఇప్పుడు చూడండి, హ్యాండ్ లెంత్ అనేది ఉంది కదా, నేను హ్యాండ్ లెంత్ ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవట్లేదు. సో అది హాఫ్ హ్యాండ్స్ కదా, నాకు కస్టమర్ వచ్చేసి 10 ఇంచుల హ్యాండ్ అనేది పెట్టమన్నారు ఎల్బో వరకు. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 13.5 ఉంది. ఇప్పుడు ఇవన్నీ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో లైనింగ్ మీద చూద్దాం. ఓకేనా. ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి తీసుకున్నాము. ఫుల్ లెంత్, చెస్ట్, వెస్ట్, ఆర్మ్ రౌండ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఫ్రంట్ నెక్ అన్నీ వచ్చేసాయి మనకు. చెస్ట్ లూజ్ అనేది లైనింగ్ మీద పెట్టేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, లైనింగ్ అనేది 2 లేయర్స్ ఓపెన్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ ఉంది. ఓకేనా. కింద మనం స్కేల్ తోటి సమానంగా ఉండేలాగా డ్రా చేసుకోండి, ఎల్ స్కేల్ తోటి. సో ఎడ్జెస్ అనేవి ఎప్పుడైనా సమానంగా ఉండాలి మనం ఏది కట్ చేసినా కానీ. ఓకేనా. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తీసుకుందాం. బ్లౌజ్ లెంత్ ఎంత తీసుకున్నాం, 14.1 తీసుకుందాం. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి, షోల్డర్ ఖర్చు కోసం, కింద నడుము పట్టి అతకడం కోసం అని చెప్పేసి. ఓకేనా. అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేయండి స్కేల్ సహాయంతో. ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేసింది కదా, షోల్డర్ ఎంత పెట్టాలో ఏ సైజ్ వారికి అని చెప్పేసి చూద్దాం.
30 ఇంచులు ఉన్న వారికి 5.2 పెట్టాలి. 5 మీద 2 గీతలు. 31, 32 అలా ఉన్న వాళ్ళకి వచ్చేసి 5.5 పెట్టాలి. 30కి కింద 30 నుంచి దాదాపు 22, 23 వరకు ఉంటుంది కదా నడుము లూజ్ వచ్చేసి, వాళ్ళకు వచ్చేసి 5.2 పెట్టుకోవాలి ఫుల్ షోల్డరు. 31 నుంచి 42 వరకు ఉంటుంది కదా, వాళ్ళకు వచ్చేసి 5.5 పెట్టాలి షోల్డర్ అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చేసి 31 ఇంచెస్ ఉంది కదా, నేను 5.5 షోల్డర్ అనేది పెడుతున్నాను, ఫుల్ షోల్డర్ అనేది. ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి ఈ సైజ్ వారికి. 31కి 31 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా. ఓకేనా? చిన్న సైజుల వారికి పక్కన రాసాయి కదా, అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందా లేదా బ్లౌజ్కి అనేది చూసుకోవాలి. 2.5 ఇంచ్ తీసుకున్నాక 1/2 ఇంచు పట్టీ కోసమైనా పైపింగ్ కోసమైనా తీసుకున్నాక ఖర్చు అనేది అక్కడ నుంచి షోల్డర్ పెట్టేసి కొలవండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆది బ్లౌజ్కి అనేది మ్యాచ్ అయిపోయింది, షోల్డర్ ఖర్చు కూడా వచ్చేసింది. కాకపోతే నాకు షోల్డర్ అనేది కొంచెం పెంచమని చెప్పారు. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నానంటే 5.5కి ఇంకొక 2 లైన్స్ అనేది కలిపేసి 5.7 అనేది తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ అనేది. ఓకేనా? సో మనం అలా కూడా పెంచుకోవచ్చు, మనకు షోల్డర్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. నెక్ విడ్త్ మాత్రం 2.5 ఇంచెసే పెట్టుకోవాలి ఈ సైజ్ వారికి. ఓకేనా? ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది తీసుకుందాం. నేను 6 ఇంచెస్ అనేది తీసుకొని ఒక మార్కింగ్ వేసి పైన షోల్డర్ ఎంతైతే పెట్టామో 5.7 అనేది కింద కూడా అంతే మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచెస్ అనేది డౌన్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాక స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు ఏదైతే లైన్ వేసుకున్నామో ఆ లైన్ నుంచి చెస్ట్ లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో కప్ ఎంతైతే ఉందో అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ముందే మనం. సో ఆ రెండు కూడా కలిసి పట్టుకోవాలన్నమాట. ఆ వెనుక కుట్టు ముందు కుట్లు కూడా సమానంగా ఉండేలా పట్టేసుకొని సో యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ మీద పెట్టేయండి. కొంచెం స్టిఫ్గా పట్టుకోండి, లాగకండి. ఓకేనా? అలా పట్టుకొని పెట్టేస్తే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేసాయి. కుట్టు ఎక్కడికైతే సైడ్ కుట్టు ఎండ్ అయిందో సో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి, అదే మన చెస్ట్ లూజ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, చిన్న సైజ్కి అయితే 1.5 తీసుకోండి. 31కి పైన ఉన్న సైజ్ అయితే మనకి 1.5 ఇంచులు అనేది తీసుకోండి. ఓకేనా? 30కి కింద ఉన్నాయన్నీ కూడా చిన్న సైజులు. ఓకేనా? 25 కంటే కింద ఉన్నాయన్నీ కూడా ఇంకా చిన్న సైజులు అన్నమాట. 30కి పైన 31కి పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజులు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసాం కదా, ఇప్పుడు దాని చుట్టూ కూడా టేప్ పెట్టి కొలవండి. సో కొలిస్తే నాకు 8.5 ఇంచులు కదా మన ఆర్మ్ రౌండ్ అనేది రాలేదు, ఒక లైన్ తక్కువ వచ్చింది. సో మళ్ళీ నేను ఒక లైన్ అనేది కిందకి డ్రా చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి టేప్ పెట్టేసి 1.5 ఇంచులు అనేది తీసేసుకొని మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ కావాలి, చంక ఒక లూజ్ అనేది మన చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? మళ్ళీ కొలుస్తున్నాను దాని చుట్టూ టేప్ పెట్టేసి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు అనేది వచ్చేసింది మన బ్లౌజ్కి. ఎంతైతే ఉందో ఆది బ్లౌజ్కి అది ఎగ్జాక్ట్ వచ్చేసింది చెస్ట్ లూజ్ మార్కింగ్కి. సో ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ మార్కింగ్కి పైకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ వస్తేనేమో కిందకి, ఎక్కువ వస్తేనేమో పైకి డ్రా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని రెండు మ్యాచ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ అనేది 31 ఇంచులు కదా, దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా టేప్ తోటి 4 భాగాలు చేసుకోండి. సో చేసుకున్నాక ఎంతైతే వస్తుందో నాకు 7.5 మీద 2 గీతలు వచ్చింది, ఎగ్జాక్ట్ పెట్టండి. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం పెట్టుకోండి. ఖర్చు అనేది 1.5, 2 వరకు పెట్టుకోవచ్చు. సో నేను 1.5 మీద 2 గీతలు పెట్టుకున్నాను ఖర్చు అనేది. సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా డ్రా చేసేయండి స్కేల్తోని. ఓకేనా? సో నడుము లూజ్ పెట్టుకున్నాక 1 ఇంచ్ తీసుకున్నాం డాట్స్ కోసం, ఖర్చు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు కప్పు సైజ్ అనేది ఎలా కొలుచుకోవాలో చూద్దాం. సో ఈ కప్పు సైజ్ అనేది కొలుచుకుంటే మనకు బ్యాక్ లెంత్ అనేది వచ్చేస్తుంది, బ్యాక్ నెక్ లెంత్ అనేది. సో చూడండి, మిడిల్లోకి అలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది కరెక్ట్గా కప్పు లెంత్ అనేది. ఆ 2 మార్కింగ్ కలిసినప్పుడు కప్పు లెంత్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో కప్పు సైజ్ ఎంతైతే ఉందో కింద 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి పైన ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చు కావాలి కదా, అందుకని పైకి డ్రా చేసుకోవాలి. పైన 2.5 ఇంచెస్ తీసుకున్నాం, కింద 3 ఇంచెస్ తీసుకోవచ్చు.
అప్పుడు బాగుంటుంది, రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మరి చిన్న సైజులో అనుకోండి, నడుము లూజ్ వచ్చేసి 25, 24 ఉందనుకోండి, వాళ్ళకి ఒక 2 గీతలు తక్కువ చేసి తీసుకోవాలి 3 మీద. అప్పుడు నెక్ వెడల్పు అనేది ఎక్కువ కాకుండా షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇంకా పెద్ద సైజు వాళ్ళకి కింద 3 తీసేసుకుంటే సరిపోతుంది, పైన 2.5 తీసుకుంటాం కాబట్టి. సో ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ అది ఒక బాక్స్లా డ్రా చేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ డ్రా చేసేయండి. సో రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అది బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి, సో డ్రా చేసుకున్న దానికి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కొలుచుకోవాలి చుట్టూ కూడా. సో మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా కప్పు సైజ్ కోసం అని చెప్పేసి. సో చూడండి, ఎగ్జాక్ట్ మనకి 1/2 ఇంచ్ ఖర్చుతోటి మ్యాచ్ అయిపోయింది. సో అలా మ్యాచ్ అయిందంటే వెనక నెక్ అనేది ఎక్కువ తక్కువ రాదు, షోల్డర్స్ అనేవి జారవు, ఆది బ్లౌజ్కి తగ్గట్టు మన నెక్ కూడా వచ్చేస్తుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్ అలాగే కట్ చేసుకోండి నీట్గా. ఇలా కట్ చేయడం అయిపోయింది కదా, బ్యాక్ డాట్స్ కోసం అలా ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక కచ్గా పెట్టేసుకోండి, అక్కడ బ్యాక్ డాట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ వచ్చేసింది కదా. సో ఈ డాట్ ఎంత లెంత్ వేయాలి? సో 15.5 ఉందనుకోండి, ఖర్చులతో కలిపేసి 4.5 డాట్ అనేది వేసుకోవాలి వాళ్ళకి, ఓకేనా. సో ఖర్చులతో కలిపేసి 15కి పైనే ఉందనుకోండి, 15 వరకు ఉందనుకోండి, వాళ్ళకి 4 ఇంచ్ డాట్ వేయాలి. ఇప్పుడు వీళ్ళకి 15 వరకు అలా ఉంది కదా, నేను 4 ఇంచ్ డాట్ అనేది వేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నడుము లూజ్ పెట్టేటప్పుడు, ఆ 1 ఇంచు ఈ వెడల్పు అన్నట్టు డాట్ యొక్క వెడల్పు కోసం, ఓకేనా. అలా ఒకసారి రబ్ ఇచ్చేసేయండి, వెనుక కూడా యాజ్ ఇట్ ఈస్ పడిపోయిద్ది. మనకి సైడ్ కుట్లకైనా డాట్కైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక కచ్గా పెట్టేసేయండి, ఓకేనా. అక్కడ మన ఆర్మ్ రౌండ్ అనేది ఎండ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అనేది ఎండ్ అయిపోయింది అనేది సూచన. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఖర్చు కోసం, సో దాని చంక చుట్టూ కొలవండి ఎంత వచ్చిందో, ఓకేనా. ఎంత వచ్చిందో పక్కన రాసేసుకోండి. పైన 1/2 ఇంచ్ వదిలేసి అలా కొలిచాక నాకు 8 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం. ఫోల్డింగ్ వచ్చేసి నా సైడు, ఆపోజిట్ 2 లేయర్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఒక ఫోల్డింగ్ మీద ఒక ఫోల్డింగ్ ఇలా వేసేసుకోండి. సో చూడండి, అలా ఫోల్డింగ్ వేసాక మనం ఏదైతే ఆర్మ్ లూజ్ పెట్టుకున్నామో 8 ఇంచులు అనేది వచ్చిందా లేదా అని చూసుకోండి, ఖర్చు కూడా వచ్చిందా లేదా అని చూసుకోండి. నాకు వచ్చేసింది. ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి మళ్ళీ డ్రా చేసి కట్ చేశాను. ఇప్పుడు అదే మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలంటే కింద 1/2 ఇంచ్ వదిలేసి ఎగ్జాక్ట్ హ్యాండ్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా. అలా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని పైన ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, హ్యాండ్ అనేది అతకాలి కదా. నేను ఆల్రెడీ హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నా కాబట్టి కస్టమర్ దగ్గర 10 ఇంచెస్ కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పేసి 1 ఇంచ్. ఇప్పుడు అట్లా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ అనేది డ్రా చేసుకున్నాం కదా, హ్యాండ్ యొక్క డౌన్ అనేది ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఏ సైజ్ వారికి ఎంత పెట్టాలో చూద్దాం. 22 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 3 ఇంచుల డౌన్ అనేది తీసుకోవాలి. 31 నుంచి 42 ఇంచుల నడుము లూజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. నడుము లూజుని బట్టి మనం పెట్టుకుంటున్నాం, ఓకే. ఇప్పుడు చూడండి, 31 కదా ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్, అందుకే నేను 3.5 అనేది తీసుకున్నాను, ఓకే. అదే చిన్న సైజ్ అనుకోండి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3.2 తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వాళ్ళకి కొంచెం చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్ దగ్గర, అందుకే వాళ్ళకి నేను కొంచెం లోత్ అనేది తగ్గించి తీసుకుంటున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైజుని పట్టేసి 3.5 ఇంచుల 3 ఇంచుల అనేది పెట్టేసుకోండి. సో కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను అలా పెట్టాను. సో మిగతా వాళ్ళైతే మీరు ఎగ్జాక్ట్ 3.5 ఇంచులు తీసేసుకోండి, లేదా 30 ఇంచుల కింద ఉంటే మీ సైజ్ అనేది 3 ఇంచులు తీసేసుకుంటే మీకు సరిపోతుంది కరెక్ట్గా, ఓకేనా. ఇప్పుడు చూడండి, 8 ఇంచులు వచ్చేసింది కదా చంక లూజ్ అనేది. అలా టేప్ పెట్టేసి మనం ఎక్కడైతే డౌన్ తీసుకున్నామో అక్కడ వరకు 8 ఇంచులు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి టేప్ పెట్టేసి చిన్న సైజ్ వారికి అనుకోండి, ఆ సైజ్ వారికి 2 ఇంచులు తీసుకోండి, పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులు తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ టేప్ పెట్టేసుకొని 1.5 అనేది తీసుకోవాలి. చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ అనేది తీసుకోండి, ఓకేనా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదంతా కూడా చేసేది హ్యాండ్ షేప్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. పెద్ద సైజ్ వారికి అయితే 2.5 ఇంచులు తీసుకోండి,
చిన్న సైజు వారికి అయితే 2 ఇంచులు తీసుకోండి, ఓకేనా. సో మళ్ళీ అక్కడ నుంచి 1 ఇంచు తీసుకోండి చిన్న సైజు వారికి అయితే, పెద్ద సైజు వారికి అయితే 1.25 ఇంచ్ అనేది తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం కూడా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకుందాం. సో హ్యాండ్ యొక్క లూజ్ అనేది వచ్చేసి 13 మీద 2 గీతలు అనేది అలా తీసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ ఉందని చెప్పా కదా. సో దాన్ని 2 భాగాలు చేయండి, ఓకేనా. 2 భాగాలు చేస్తే ఎంతైతే వచ్చిందో అంత పెట్టేసుకోండి. సో మీరు ఆది బ్లౌజులో ఎంత ఉందో అంత పెట్టేయండి, ఓకేనా. సో పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేస్తున్నాను నేను. మీరు ఆది బ్లౌజ్లో ఒక హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సో ఏదైతే 2.5 ఇంచులకి తీసుకున్నామో అక్కడ నుంచి టేప్ పెట్టేసి ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా, కర్వ్ షేప్లో. సో అలా డ్రా చేశాక మళ్ళీ ఏదైతే 2 ఇంచులు ఎండ్ అయిందో అక్కడ నుంచి మనం కొంచెం షేప్ ఇచ్చుకుంటూ రావాలి, ఓకేనా. అలా వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే అంటే చంక లూజ్ అనేది ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అందులో కలిపేసేయాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది వదిలేసి మనం డ్రా చేసుకునేది ఎగ్జాక్ట్ ఉందా లేదా అనేది కొలుచుకోవాలి. సో చూసారా, ఎగ్జాక్ట్ ఉంది. ఇలా మ్యాచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది, ఓకేనా. ఇప్పుడు నేను బుట్ట కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అనేది నేను బుట్ట కోసం అని తీసుకుంటున్నాను. బుట్ట ఎక్కువగా రావాలి అనుకుంటే 2.5, 3 ఇంచులు కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు అటు ఇటు సేమ్ 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ 3 ఇంచులు తీసుకోవాలి. మళ్ళీ ఇటు నుంచి టేప్ పెట్టేసి 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తోటి అక్కడ బాక్స్ లాగా డ్రా చేసేయండి, అది మనకి బుట్ట అన్నట్టు, ఓకే. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి పైకి, ఏదైతే 3 ఇంచులు ఎండ్ అయిందో అక్కడ నుంచి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక టేప్ పెట్టేసి 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అన్నీ కూడా కలిపేసుకోవాలి. సో మనకి పైన బుట్టలాగా వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, కచకాలు పెట్టాలి. మిడిల్లో ఒక కచకా పెట్టండి, మళ్ళీ కింద మిడిల్లో ఒక కచకా పెట్టేయండి. సో ఇక్కడ బుట్ట ఎండ్ అవుద్దని చెప్పేసి అక్కడ ఒక కచకా పెట్టేసేయండి. సో మళ్ళీ అక్కడ ఒక కచకా పెట్టేసేయండి, ఓకేనా. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది టోటల్గా కట్ చేయడం అయిపోయింది. 2 లేయర్స్ ఓపెన్స్ వచ్చేసి నా సైడ్ ఉంది, ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ కట్ ఏదో క్రాస్ కట్ ఏదో తెలుసుకోవాలి ముందుగా మనం బ్లౌజ్లో. ఫ్రంట్ పార్ట్ చూసి ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి, సాగిందనుకోండి బాగా, అది క్రాస్ కట్ ఉంది బ్లౌజ్ అనేది మన ఉద్దేశం, ఓకేనా. ఇప్పుడు చూడండి, క్రాస్గా ఉంటాయి లైన్స్ అన్నీ కూడా, అటు సైడ్ అయినా క్రాస్ ఉంటాయి, ఇటు సైడ్ అయినా క్రాస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది మాత్రం మనం చెక్ చేసుకోవాలి, లేకపోతే పొరపాటు అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు అది మన స్ట్రైట్ కట్ అంటే ఇలా వేసుకోవాలి, క్లాత్ ఎటు అడ్జస్ట్ అయితే అటు చూసుకొని, ఓకేనా. ఇప్పుడు నాకు క్రాస్ కట్ కదా, సో నేను క్రాస్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ విధానంగా వేసుకుంటే హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసుకున్నామో మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలా డ్రా చేసేయండి స్కేల్ తోటి. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ లైన్ ఉంది కదా, రబ్ చేయండి ఒకసారి వీలర్తోని. సో చూసారా ఇలా మార్కింగ్ పడిపోయిందో. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తోటి ఎగ్జాక్ట్ డ్రా చేసేయండి. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. సో అలా టేప్ పెట్టి లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి మళ్ళీ డ్రా చేసేయండి. మనకి 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే, ఎవరికైనా ఇలాగే 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రంట్ భాగంలో. ఇప్పుడు అక్కడ నుంచి 2 ఇంచులు అనేది పైకి తీసుకుంటున్నాను, ఎందుకంటే షేప్ పట్టీ కోసం అని చెప్పేసి. ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు చూడండి, మనము చెస్ట్ పాయింట్ అనేది కొలుచుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనేది వదిలేసి, సో ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకోండి. కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే సరిపోయిద్ది, లాగకండి, ఓకేనా. సో నాకు చెస్ట్ మార్కింగ్ అనేది ఏదైతే డాట్ ఉంటుందో మెయిన్ డాట్ వరకు అలా పట్టుకోవాలి. సో అక్కడికి వచ్చేసింది. కింద 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా, ఎందుకు, షేప్ పట్టి అతుకుతే ఖర్చు కావాలి కదా, అందుకని. సో అక్కడి నుంచి 2.5 ఇంచులు తీసుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను, ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఏ సైజ్ వరకైనా తీసుకోవచ్చు. ఆ సైజ్ వరకు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 2 ఇంచులు అనేది తీసుకోవాలి. 25 నుంచి 30 ఇంచులు ఉన్న వారికి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. సో 31 నుంచి 42 ఇంచులు ఉంటుంది కానీ నడుము లూజ్ వచ్చేసి
2.7 అనేది తీసుకోవాలి. 2.5 మీద 2 గీతలు అనేది తీసుకోవాలి. ఓకేనా. హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక పావించు అంటే ఇంకొక 2 లైన్లు అనేది ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదు, హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు అక్కడి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. సో ఇప్పుడు చూడండి, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది పైకి తీసుకొని కర్వ్ స్కేల్తో డ్రా చేయండి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందాం. సో ఫ్రంట్ నెక్ ఎంత అండి, 6.5 అనేది తీసుకున్నాం కదా బ్లౌజ్లో నుంచి. సో అదే ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మనం పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కింద 3 ఇంచులు తీసుకుంటే నెక్ అనేది బాగుంటుంది. సో ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు నాకు రౌండ్ షేప్ కావాలి కాబట్టి మళ్ళీ కర్వ్ స్కేల్తోనే నేను రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆది బ్లౌజ్లో ఉందా లేదా అని కొలుచుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి 1/4 ఇంచ్ గ్యాప్ తోటి హుక్స్ పట్టి సైడ్ ఇలా పెట్టుకోవాలి. నాకు హుక్స్ పట్టి అనేది బయటకు వచ్చేస్తుంది, నెక్ లెంత్ అనేది తగ్గించా కాబట్టి ఆది బ్లౌజ్ కంటే. మీకైతే అలా వస్తుంది, 1/4 ఇంచ్ లోపలికి వస్తుంది. సో అలా వస్తే మీకు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉన్నట్టు. ఆ 1/4 ఇంచ్ ఏమో మనం హుక్స్ పట్టి కాజా పట్టి అతికేసుకోవడం కోసం అని చెప్పేసి. ఓకేనా. సో కింద ఒక 1/4 ఇంచ్ బయటకు ఉండేలాగా ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఒక నడుము లూజ్ అనేది కొలవాలి ఖర్చులతో కలిపేసి. ఇప్పుడు అందులో నుంచి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ మైనస్ చేసేయండి. నాకు 9.5 వచ్చింది. ఆ 9.5ని ఇలా పెట్టేసేయండి. మెయిన్ డాట్ వదిలేసి మళ్ళీ కొలవండి. ఓకేనా. సో 9.5 ఇంచులు అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేయండి. అంటే మెయిన్ డాట్ అనేది వదిలేసి కొలవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా లైన్ డ్రా చేసేయండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సమానంగా వచ్చేస్తుంది, 4 భాగాలు అనేవి. ఎలాగైతే డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్ అలా కట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం కట్గా పెట్టుకోవాలన్నమాట. ఏదైతే మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకున్నామో ఆ 2 కచకాలు కూడా ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేయండి, రబ్ చేయండి. అక్కడ ఒక ఫోల్డింగ్ అనేది పడిద్ది. అక్కడ మన మెయిన్ డాట్ అనేది లెంత్ కొలుచుకోవాలి. సో ఎవరికైనా 2.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. బాగా షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొక 2 లైన్లు అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. సో మళ్ళీ వీలర్ తోటి రబ్ చేసేయండి. సో ఇంకొక పార్ట్ ఉంటుంది కదా కింద, దానికి కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోయిద్ది. సో ఇప్పుడు చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ అలా ఉండేలాగా వదిలేసి ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసి సెకండ్ డాట్ అనేది తీసుకోవాలి. అక్కడ ఒక కచకా పెట్టండి. సో ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి సో ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ వదిలేసి 2.5 ఇంచులు అనేది తీసుకోండి ఎగ్జాక్ట్. మళ్ళీ రబ్ చేయండి. సో ఇప్పుడు 3వ డాట్ ఎలా వేయాలో చూద్దాం. మనకి ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, మెయిన్ డాట్ సెకండ్ డాట్ ఫోల్డింగ్స్ అనేవి. ఆ ఫోల్డింగ్ మధ్యలో వచ్చేసింది కదా ఇలా. సో చూడండి, ఇలా లైన్స్ అనేవి వచ్చేసాయి కదా, ఆ మధ్యలోకి మన 3వ డాట్ అనేది రావాలి. ఓకేనా. సో ఒకసారి రబ్ చేయండి, మనకి వెనక సైడ్ పడిపోతుంది ఆ డాట్ అనేది గుర్తు. అక్కడ నుంచి ఆ డాట్ని బేస్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఆ పైన సమానంగా ఉండాలన్నమాట. ఓకేనా. అలా సమానంగా వచ్చేలాగా మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక కచకా పెట్టండి. అక్కడ నుంచి ఇప్పుడు మనకి 3వ డాట్ అనేది వస్తుంది. ఫోల్డింగ్ చూసారా, ఆ ఫోల్డింగ్ మీదే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో 3.5 ఇంచులు అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మరి బ్లౌజ్ లెంత్ పొడవు ఎక్కువ ఉంటే 15.5 కంటే కూడా ఎక్కువ ఉంటే 4 ఇంచులు తీసుకోండి. లేదంటే మిగతా వాళ్ళందరికీ కూడా 3.5 ఇంచులు అనేవి సరిపోతుంది. ఓకేనా. సో నేను ఫోల్డింగ్ మీద అనేది మార్కింగ్ చేయాలి, నేను పొరపాటుగా పక్కకి మార్కింగ్ చేశానన్నమాట. సో మళ్ళీ ఫోల్డింగ్ మీద అనేది మార్క్ వేసుకుంటున్నా. సో 3.5 ఇంచులకు అనేది ఫోల్డింగ్ మీద మార్క్ వేసుకొని మళ్ళీ రబ్ చేస్తున్నా వీలర్తోని. ఓకేనా. 4వ డాట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. సో 4వ డాట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. వేసుకొని వాళ్ళైతే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి సైడ్కి అనేది. సో నేను వేస్తున్నాను, ఎలా వేయాలో చూద్దాం. సో కొంచెం టేప్ పెట్టేసి 2.5 ఇంచులైనా 3 ఇంచులైనా తీసుకోండి పైకి. 2వ డాట్ నుంచి ఇలా స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ 4th డాట్కి లెంత్ అంటూ ఏది ఉండదు. సో మెయిన్ డాట్ 3వ డాట్కి కొంచెం దగ్గరలో ఉండేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ రబ్ చేయండి. ఇప్పటి వరకు మనం డాట్స్ వేయడం అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు షేప్ పట్టి అనేది మనం డ్రా చేసుకుందాం. 2 లేయర్స్ ఉంది లైనింగ్ వచ్చేసి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఒక లెంత్ అనేది తీసుకోవాలి షేప్ పట్టి కోసం. ఓకేనా. అక్కడ నుంచి స్కేల్తోనే ఒక లైన్ అనేది డ్రా చేయండి.
ఇప్పుడు కింద ఖర్చు ఉంది కదా, సో సమానంగా లేదు కాబట్టి నేను డ్రా చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుంటే మనకి కింద సమానంగా వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి 3.5 ఇంచులు అనేది పైకి తీసుకోవాలి. సో మళ్ళీ ఇలా టేప్ పెట్టేసి మనది 31 సైజ్ పైన ఉండే వాళ్ళందరికీ కూడా 4 ఇంచులన్నీ తీసుకోవాలి. 30కి పైన ఉండే వాళ్ళకి, 30కి కింద ఉన్న వాళ్ళకి 3.7 తీసుకోవాలి. 25 కంటే కింద ఉన్న వాళ్ళకి 3.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఒక 2 గీతలు తక్కువ చేసి తీసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి టేప్ పెట్టేసి 2.5 ఇంచులు అనేది ఎవరికైనా తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి 3.5 అనేది తీసుకోవాలి. 3 మీద 2 గీతలు. సో ఈ గీతలన్నీ కూడా మనం కలిపేసుకోవాలి. కర్వ్ షేప్లో వచ్చేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేయండి. షేప్ పట్టి ఎప్పుడైనా కాటన్ లేయర్స్ అనేవి 2 లేయర్స్ అనేవి ఉండాలి, మన మెయిన్ క్లాతే కాకుండా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ కచ్కా పెట్టేసేయండి. అది హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అన్నట్టు గుర్తు. ఓకేనా. సో షేప్ పట్టి అనేది అటు 2 సైడ్లు ఇటు 2 సైడ్లు 2 లేయర్స్ అనేది ఉండాలి. సో అందుకే నాకు లైనింగ్ అనేది ఉంది, నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మెడ పట్టీలు అనేది అవసరం లేదు, మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. సో అందుకే నేను 2 లేయర్స్ అనేవి తీసుకున్నాను. మన దగ్గర లేకపోతే ఏదైతే మెయిన్ క్లాత్ సరిపోకపోతే మన దగ్గర ఉన్న క్లాత్తోని మనం షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అతుకు అనేది వస్తుంది కదా, సో నాకు ఇంత క్లాత్ అనేది మిగిలిపోయింది, నేను ఇలా అతుకు వేసుకుంటున్నాను. సో ఎవరైనా ఇలాగే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి అతుకొస్తే ఇలా జాయిన్ చేసుకోవాలన్నట్టు ఎక్స్ట్రా క్లాత్తోని. ఓకే. ఇప్పుడు మెడపట్టి అనుకోండి, అలా క్రాస్ పీసెస్ తీసుకొని మనం జాయింటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టండి. సో మనకు చూడండి, ఖర్చు అనేది వచ్చేసింది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్, అండ్ 1/2 ఇంచ్ లోతు అనేది కరెక్ట్గా తీసేసుకున్నాం. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం సమానంగా రావాలని చెప్పేసి. సో హ్యాండ్స్ షేప్ పట్టీలు 4 లేయర్లు. సో చూడండి, నడుం పట్టి కట్ చేసుకున్నాను, హుక్స్ పట్టి కాజా పట్టి కోసం కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ క్లాత్ ఉంటుందో దాని మీద వేసేసి లైనింగ్ అనేది కట్ చేసేద్దాం. హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈజ్ బార్డర్ ఎట్ వచ్చిందో అటు చూసుకొని కట్ చేసుకోవాలి. ప్రింట్ కూడా చూసుకొని కట్ చేసుకోండి. సో ఈ బ్లౌజ్ పీస్కి అనేది ప్రింట్ ఒకేలాగా ఉంది, ఎట్ వేసుకున్న ఒకేలాగా ఉంటుంది. ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టేసేయండి, మర్చిపోకండి ఈ విషయం మాత్రం. సో క్రాస్ కటింగ్ కాబట్టి నేను మెయిన్ క్లాత్ మీద కూడా లైనింగ్ క్రాస్గా పెట్టేశాను. ఓకేనా. ఇలా అడ్జస్ట్ అయ్యేలా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి, బొటిక్ లెవెల్లో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, అండ్ ఫినిషింగ్స్ అయినా సైడ్ జాయింట్స్ అయినా ప్రాపర్గా ఎలా వేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, దాంట్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేసి టాప్ స్టిచ్ అనేది లేకుండా ఎలా ఐరన్ చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో టోటల్గా బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం పార్ట్ 2లో.